హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాణి రుచులు. ఈరోజు దొండకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, శనగిత్తనాలు వేయించినవి 1/2 కప్, వేయించిన పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఎర్రగడ్డ 1, బెల్లం చిన్న ముక్క. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం రోలును తీసుకొని రోటిలో వేయించిన శనగిత్తనాలను తగినంత ఉప్పును వేసుకొని బాగా నున్నగా దంచుకోవాలి. దీనిని దంచిన తర్వాత దీనిని కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోటిలో వేయించిన పచ్చిమిర్చిని వేసి బాగా నున్నగా దంచుకోవాలి. దొండకాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ దబ్బలుగా దంచుకోవాలి. తర్వాత శనగిత్తనాల పొడిని, బెల్లము, చింతపండును వేసి దంచుకొని దీన్ని తీసి పక్కన కప్పులో పెట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ ముక్కలను కట్ చేసి ఎర్రగడ్డ ముక్కలను వేసి బాగా దబ్బలుగా దంచుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు, ఎర్రగడ్డ, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిసేలాగా బాగా దంచుకోవాలి. అంత బాగా దంచిన తర్వాత దీన్ని తీసి కప్పులో పెట్టుకోవాలి. ఇప్పుడు తిరువాత కోసం స్టవ్ ఆన్ చేసి పోపు గరిటెను పెట్టి వేడయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేయాలి. నూనె వేడైన తర్వాత అందులోని ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాతను రోటి పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.